నేను పదే పదే చెప్తున్నానండి. ఇంటికి మొదటి సంతానం గనక నేను చెప్తున్నటువంటి 4 రాశులలో జన్మించిన వారు చాలా వరకు ఎఫెక్ట్ పడుతుందండి. ఇంటికి మొదటి గాని, తృతీయ సంతానం గాని. గుర్తుపెట్టుకోండి. ఇంటికి మొదటి, తృతీయ సంతానాలలో జన్మించినటువంటి వారు ఈ రాశిలో జన్మించకూడదు. ఎందుకంటే తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, మకర రాశి ఈ 4 రాశండి. శని, శుక్రునికి సంబంధించినటువంటి రాశులండి. మరి శుక్రుడికి బద్ధశత్రువు ఎవరు? 1 అండ్ 3. శనికి కూడా బద్ధశత్రువు 1. మరి ఇలాంటి జన్మము అంటే మీరు పుట్టినటువంటి జన్మము మొదటి కానీ తృతీయంగానే అయ్యాయనుకోండి, అసలు మీ జీవితం ముందుకు పరిగెడుతుందండి, వెనక్కి పరిగెడుతుంది. కష్టపడి పనిచేస్తారు, ఫైనాన్షియల్గా డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉంటుంది, మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది, ఏ పని చేసినా సక్సెస్ అనేది ఉండదు. సంవత్సరం పొడుగునా కష్టపడి పనిచేసినా కూడా లాస్ట్కు చివరిగా చూస్తే ఒక పైసా కూడా మిగులుబాటు అనేది ఉండదండి. కాబట్టి ఇంటికి మొదటి సంతానం ఈ రాశులలో కనుక మీరు జన్మించినట్టయితే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డెస్టినీ నంబరు, మీ రాశి, నక్షత్ర, లగ్నానికి మీ పేరు 2500 ఫ్రీక్వెన్సీలో పేరు పెట్టండి.